ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎట్టకేలకు ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి. స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యంతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రి సత్యకుమార్ తో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం చర్చలు జరిపింది. అన్ని వైద్య సేవలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. 10 రోజుల్లో 750 కోట్లు విడుదల చేస్తామని మంత్రి సత్యకుమార్ హామీనిచ్చారు. 15 రోజుల్లో మిగిలిన బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్మెంట్ విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అలాగే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ రూపకల్పన అమలు కోసం చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. సమ్మె విరమించాయి ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్. నేటి నుంచి కూడా అందుబాటులోకి ఎన్టీఆర్ వైద్య సేవలు ఉండబోతున్నాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయని చెప్పుకోవాలి. సీఎంఎఫ్ఎస్ లో ఉన్నటువంటి 670 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి సంబంధించి మరొక 10 రోజుల్లో క్లియర్ చేస్తారని చెప్పి మంత్రి ఏదైతే హామీ ఇచ్చారో హామీ తోటి ఈ ఆశ సంబంధించి తన సమ్మెను వెనక్కి తీసుకుంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తోటి ప్రభుత్వం జరిపినటువంటి చర్చలు ఫలించాయని చెప్పాలి. అయితే ఆందోళన విరమించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపారు. మరొక 250 కోట్ల చెల్లింపుకు కూడా ప్రభుత్వం అంగీకారం జరిపింది. అయితే నవంబర్ చివరికల్లా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా 1 టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులతోటి ఏదైతే మంత్రి చేసినటువంటి చర్చలు ఫలించాయని చెప్పుకోవాలి. బకాయిలన్నిటికీ సంబంధించినటువంటి చెల్లింపుల పైన మంత్రి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం తోటి ఆందోళన విరమిస్తున్నామని చెప్పి ఆశా ప్రతినిధులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి గత 4 రోజులుగా ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమకి ఏదైతే సహకారం అందిస్తుంది అని భావిస్తున్నాము అని చెప్పి దాంతో పాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవను ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాయని చెప్పడంతో పాటు ఏవైతే తమ ఉన్న డిమాండ్స్ ని అర్థం చేసుకుని తమకున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఆశా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.